నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। ఒకప్పుడు పచ్చటి మొక్కలతో కలకల్లాడే నగరాలన్నీ ఇప్పుడు కాంక్రీట్ జంగులుగా మారాయి। కాలుష్యపు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి। గత 2-3 ఏళ్లుగా కరోనా కారణంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతుండడంతో నేల మీద మొక్కలు పెంచే వెసులుబాటు లేకపోయినా మొక్కల మీద ఇష్టంతో మిద్దె సేద్యానికి శ్రీకారం చుడుతున్నారు। తెలుగు రాష్ట్రాల్లోని చాలా వరకు నగరాల్లో ఇంటి పంటల సంస్కృతి విస్తరిస్తోంది। ఈ క్రమంలో తన ఇంటిని అందమైన మొక్కలతో నందనవనంగా తీర్చిదిద్దుకున్న విశాఖపట్నంకు చెందిన రాధారాణి అగర్వాల్ గారి మిద్దె సాగు అనుభవాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి। ఖాళీ సమయం ఉంది కదా అని అందరిలా కాలక్షేపం చేయలేదు విశాఖపట్నంలోని పిఎం పాలానికి చెందిన టీచర్ రాధారాణి అగర్వాల్। ఓవైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు తన అభిరుచిని ఆచరణలో పెట్టి ఇంటిని అందమైన తోటగా తీర్చిదిద్దుకున్నారు। మొక్కల మీద ఉన్న మమకారంతో పూల నుంచి పండ్ల వరకు రోజూ వండుకునే కూరగాయల వరకు అన్నింటినీ మేడ మీదే పండిస్తూ ముచ్చటైన నందనవనాన్ని నిర్మించారు ఈ మిద్దె సాగుదారు। ప్రతిరోజు కాస్త సమయాన్ని మొక్కలతో గడుపుతూ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు। మేడనే కాదు ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలను విజయవంతంగా పెంచుతూ ఔరా అనిపించుకుంటున్నారు। నా పేరు రాధారాణి అగర్వాల్। నేను వాగ్దేవి విద్యామందిర్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను। నేను ఈ మొక్కల పెంపకం అన్నది మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ అండి, మా అత్తగారికి కూడా। మాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఎందుకంటే మా నాన్నమ్మ గారు నారాయణబాయి గారు 1 టౌన్ ఏరియాలో ఉండేవారు, చాలా మొక్కలు పెంచేవారు। మాకు ఆ చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది। ఎక్కడికి వెళ్ళినా నేను కానీ ఈయన కానీ ఎక్కువ చిన్నప్పటి నుంచి షాపింగ్ ఏదైనా చేద్దామంటే మొక్కలు కొనుక్కొని వచ్చేవాళ్ళు, ఏ ఊరు వెళ్ళినా సరే। ఈయన కూడా ఏ ఊరు వెళ్ళినా ఎక్కువ మొక్కలు తెచ్చేవారండి। అంటే పిల్లలకు కూడా అది అలవాటు అయిపోయింది, మొక్కలు ఎలా పెంచాలి అన్నది। అట్లీస్ట్ పెంచకపోయినా దాన్ని చూసి అలవాటైంది, వాటర్ వేయడం ఎలా ఏదేమిటి। సో ఈ మొక్కలు పెంచడం వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి చాలా యూజ్ అవుతుందండి। ఐస్కి కూడా చాలా గ్రీనరీ కనపడడం వల్ల మనకి బీపీ కానీ ఏదైనా స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలంటే మొక్కల్లోకి వచ్చేస్తే చాలా ఈజీగా ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోతున్నాం అండి। నేను స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చిన వెంటనే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా నేను మొక్కల్లోకి వచ్చేస్తాను, ఎందుకంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యి। నాకు ఫోటోగ్రఫీ కూడా ఇష్టం, ఏ మొక్కకైనా ఏదైనా ఒక ఇన్సెక్ట్ ఏదైనా సరే దాంట్లో ఒక అందం చూసి నేను తీస్తూ ఉంటాను। సో నాకు అది నా హాబీ అనుకోండి, నాకు అలవాటు అది। ఎవరేమనుకున్నా నేను మాత్రం ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్। మొక్కలకి మాత్రం ఎక్కువ సేవ మా హస్బెండ్ చేస్తారు। దాన్ని ఎలా చేయాలి అంటే ఇలా పెంచితే బాగుంటుంది, స్మాల్ పార్ట్స్లో పెంచితే ఎలా ఉంటుంది అని చెప్పి నేను అవి చేస్తూ ఉంటాను। అంటే ఏది కూడా వేస్ట్ అవ్వకుండా, ప్లాస్టిక్ది మనం బయట పడేస్తూ ఉంటే అది ఎన్విరాన్మెంటల్కి చాలా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది। సో ఆయిల్ ప్యాకెట్స్వి వచ్చే ఇది ర్యాప్ అదే కవర్స్ ఉంటాయి కదా, అవి చిన్న ఫ్యాన్కి వచ్చే ఉంటాయి కదా, దానికి పైన వేసుకునే అవన్నీ చిన్న కప్స్ మన ఇంట్లో వేస్ట్గా పడి ఉన్నవన్నిట్లో కూడా మేము మొక్కలు పెంచుతూ ఉంటామండి। ఇప్పుడు రావి నేరేడు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద ప్లాంట్స్ మనం ఎలాగా పెంచలేము, అంతంత జాగాలు లేవు। సో మేము బోన్సాయి కింద 15 ఇయర్స్ నుంచి పెంచుతున్నారండి। సో ఇంకోటి ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ 30 ఇయర్స్లో మేము పెంచలేని వెజిటేబుల్ కానీ పెంచలేని మా ఇంట్లో పూయలేని పువ్వు కానీ ఏదీ లేదండి। ఈ 30 ఇయర్స్ నుంచి చాలాసార్లు అంటే క్రాప్ సీజనల్ ప్లాంట్స్ అన్నీ పెంచామండి। ఏదైనా ఆలోచన ఉన్నా పూర్వీకుల నుంచి వస్తూ ఉంటే అది అలా హాబీ కింద తయారైపోద్దండి। మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో మన నెక్స్ట్ జనరేషన్ మైండ్ సెట్ కూడా అలాగే తయారవుద్ది। ఆ రసాయన ఎరువులు వాడడం అనేది, రసాయన ఎరువులు వాడితే బయట నుంచే కొనుక్కొని వచ్చేవాళ్ళం, కాకపోతే అది వాడకుండా మన ఇంట్లో నుంచి తయారు చేసే ఫెర్టిలైజర్స్ తోటే మేము యూజ్ చేస్తూ ఉంటామండి। అంటే బయటవి ఏది పెస్టిసైడ్స్ వాడమండి, అన్నీ ఇంట్లోవే। అంటే వెజిటేబుల్స్ కట్ చేసినవి అవన్నీ ఒక డ్రమ్ములో కానీ దేంట్లో వేసి దాన్ని ఎరువు కింద తయారు చేయడం। మాకు ఇక్కడ ఆవు పేడ గెత్తము, లేకపోతే మేకది గెత్తము, ఈ ఎర్రమట్టి, ఈ కోకోపీట్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం। ఇప్పుడు కోకోపీట్ అనేది 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం, ఇంతకుముందు అంతా ఎరువులేనండి। సేంద్రియ ఎరువులన్నీ మేము స్వతహాగా తయారు చేసుకుంటున్నామండి। మొత్తం చేసేది మా హస్బెండ్, ఎక్కువ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆయనే చేస్తారండి। ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఉన్నాయి, నేతి బీరకాయ, దొండకాయ, ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి, బచ్చలి, మెయిన్ మా ఇంటి పంట బచ్చలి, కంద, ఇవన్నీ రెగ్యులర్గా పసుపు ఇవన్నీ పండుతూనే ఉంటాయండి। అంటే ఇష్టం, దానివల్ల ఏంటంటే మన పంట మనం తినేది కాకుండా నలుగురికి పంచుతుంటే ఆనందం వేరండి। ఇప్పుడు మనకి ఎకరాల భూములు అవి లేవు కదా, ఇంతకుముందు అయితే ఉండేవి। సో ఇవన్నీ మన ఇంట్లో పండించేవి నలుగురికి ఇస్తుంటే ఇప్పుడు ఇంటికి వస్తారు, తాంబూలంలో అందరూ ఏదో ఫ్రూట్స్ ఏదో పెట్టేసి ఇస్తారు। మేము అలా కాదు, వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ మా ఇంట్లో పూసిన పువ్వులు కానీ
అవి ఇస్తుంటే హ్యాపీగా ఉంటుందండి. కనకాంబరం, సన్నజాజి, మల్లి, విరజాజి, మల్లిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విరజాజి, సెంట్ జాజి, ఇది కాకుండా నాకు ఇష్టమైన పువ్వు మాలతీ పువ్వు కూడా ఉంది. జస్ట్ ఇప్పుడే కొంచెం ఇదయింది, చిన్న మొక్క అయిపోయింది అది. సో అవన్నీ పువ్వులు కూడా ఇష్టమండి. రోజెస్ ఎక్కువ ఉండేవి, కానీ అది సీజనల్ ప్లాంట్ లాగా అయిపోయి ఏదో ఒకటి తయారవడం వల్ల మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈ సన్నజాజి, విరజాజి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. చాలా ఫుల్ హ్యాపీ అండి. పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ స్ట్రెస్ రిలీఫ్ అండి. బీపీ అలాంటివి ఏం లేవు దయచేసి, దేవుడి దయ వల్ల. సో దీన్ని చూస్తూ ఉంటే ఒక ఆనందం, నలుగురు వచ్చి మన ఇంటికి వచ్చి చూస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉందండి. చెప్పాలంటే గ్రీనరీని చూస్తూ ఉంటే మనకున్న స్ట్రెస్ అంతా పోద్దండి. నాకు గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం. నేను బయటికి వెళ్ళినా సరే ఎక్కువ మొక్కలకి దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే ఎవరైనా షాపింగ్కి వెళ్తే బట్టలు కొంటారు, కానీ నేను మొక్కలకి వాళ్ళు ఎక్కడ ఎలా డెకరేట్ చేశారు అది చూస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్ట్ అది. హానికారక రసాయనాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యకరమైన పంటలను ఇంటి పట్టునే పెంచుతూ కుటుంబ అవసరాలకు సరిపడా దిగుబడులను సాధిస్తున్నారు రాధారాణి. చుట్టుపక్కన ఉన్న వారికి, బంధువులకు మిగులు కూరగాయలను పంచుతూ వారి అభిమానాలను పొందుతున్నారు. టమాటా, బీర, దొండ, దోస, పొట్ల, ఆలివ్ బీన్స్, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల కూరగాయలు మేడ మీద ప్రత్యక్షమవుతాయి. డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, స్వీట్ లెమన్, ఇలా వినూత్న పండ్లను డాబా పైననే పండిస్తున్నారు. కరోనా టైంలో అయితే చాలామంది మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారండి. ఇక టెర్రస్ గార్డెన్ అనే కాదు, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా మనం చిన్న చిన్న బాల్కనీస్లో వాళ్ళు గ్రిల్స్ అవి పెట్టుకొని కూడా పెంచుకోవచ్చు. అంటే ఇదే మొక్క పెంచాలని కాదు, ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి, మనకి చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. అవన్నీ ఆక్సిజన్ మనకి ఇచ్చే ప్లాంట్స్, అవన్నీ పెంచుకోవచ్చండి. గ్రీనరీకి ఏదైనా పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ అది ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో అలాంటి ప్లాంట్స్ పెంచుకుంటే హ్యాపీనెస్, మనకి మన మొక్క అన్నది మనకు ఆనందం ఉంటుంది. అది రోజు డాబా మీద వచ్చి నీళ్లు పోస్తూ ఉంటాం కాబట్టి చీడపీడ పట్టినా కేర్ తీసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనకు తెలుస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. రోజుకి నేనైతే ½ గంట కేటాయిస్తానండి. మా హస్బెండ్ 2 hours కేటాయిస్తారు. ఖర్చు అంటే మొక్కలు కొనడం, కోకోపీటు, వీటికే ఖర్చు ఎక్కువ వద్దండి. అది ఇంట్లో తయారు చేసినవేనండి. పసుపు నీళ్లు కానీ, ఇంగువ వాటర్ కానీ, లేకపోతే వేపాకు మరగబెట్టి అలాంటి వాటర్స్ అన్నీ స్ప్రే చేస్తూ ఉంటారండి. మ్యాక్సిమం మా ఇంట్లో మా అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాడు. సో ఎవరో ఒకళ్ళు ఇంట్లో కంపల్సరీ ఒకళ్ళు ఉంటారండి. మా హస్బెండ్ వెళ్తే మేము చూసుకోవడం అలా చేస్తూ ఉంటాం. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా మా ఇంటికి వచ్చి మొక్కలు చూడడానికి వాటికి వస్తూ ఉంటారు. అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫొటోస్ తీసుకొని వెళ్ళడం, ఇది ఉందా అది ఉందా అనుకుంటూ. బ్లూ క్యాబేజ్, క్లోవ్ బీన్స్ ఇలాంటివి కూడా పండాయండి మా ఇంట్లో. అది వెరైటీ ఇది కదా, క్యాలీఫ్లవర్. ఇంట్లో బర్డ్స్ 300 to 400 బర్డ్స్ ఉండేవండి. కుకుటోస్, స్మాల్ బర్డ్స్ అన్నీ ఉండేవి. ఈ ర్యాబిట్స్ కానీ, టర్టిల్స్, టార్టాయిస్ అన్నీ ఉండేవి, ఫిషెస్. సో పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్కి ఈ వీధిలో వెళ్తూ మా ఇంట్లోకి వచ్చి అవన్నీ ఒక ½ hour అయినా మా పేరెంట్స్ వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవారండి. మేడ మీద అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం పలకరిస్తుంటుంది. విభిన్న రకాల ఆకుకూరలతో పాటు సువాసనలు వెదజల్లే పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్థలం తక్కువగా ఉండడంతో చిన్న చిన్న కుండీల్లోనే విభిన్న రకాలు సాగు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ సాగుదారు. వాడి పడేసిన డబ్బాలు, ప్లాస్టిక్ టబ్బులు, కూల్ డ్రింక్ బాటిల్స్, నూనె క్యాన్లు, ఇలా ఒక్కటేమిటి పనికిరాదు అని అనుకునే ప్రతి వస్తువుతోనూ మొక్కలను పెంచుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో మంచి పంట దిగుబడి అందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఇంట్లో కూడా మా చిన్న మనవడు ఉన్నాడు, సుజిత్. వాడికి చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ తాతగారి పోలికే వచ్చింది అనుకుంటూ ఉంటాం. వాడికి కూడా ఎక్కడ మొక్క కనపడినా ఇది మా ఇంట్లో లేదు, మా ఇంట్లో పెంచాలి అన్న ఆలోచన. అంటే మనం చేస్తున్న పని మన పిల్లలకి ఇన్స్పిరేషన్ అవుతే ఇంక నెక్స్ట్ జనరేషన్ అలాగా ఫాలో అవుతారండి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. నేను స్కూల్లో పిల్లలు కూడా అదే చెప్తూ ఉంటాను. మా స్కూల్ కూడా ఫుల్ ఎన్విరాన్మెంటల్గానే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు కదా, చూస్తున్నారు కదా. సో రానున్న తరాల్లో కూడా కంపల్సరీ అందరూ పెంచుతారండి. మళ్ళీ అందరూ కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు నర్సరీలో కూడా చాలామంది జనాలు ఉంటున్నారు. ఇంతకుముందు ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు నర్సరీలో ఎక్కడికి వెళ్ళినా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటున్నారు మొక్కలు కొనడానికి, వాటికి కూడా. మన ఇంట్లో ఇప్పుడు అందరూ జాగాలు లేవు, మేము పెంచలేము అంటున్నారు. కానీ మన అపార్ట్మెంట్స్లో కూడా చిన్న చిన్న కంటైనర్స్, అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా బయట నుంచే ఫుడ్ ఆర్డర్స్ చేసుకొని తెచ్చుకుంటున్నాం. పాట్ బిర్యానీ అని, ఇవన్నీ ఐస్ క్రీమ్ కంటైనర్స్, వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టి చక్కగా కింద ఒక పనికిరాని ప్లేట్స్ అవి పెట్టి, అంటే నీరు కిందకి ఇంకా పడిపోకుండా
అది పెట్టి ఆకుకూరలు మెయిన్ ఇంపార్టెంట్, ఆకుకూరలు పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏం లేదు, ధనియాలు వేసామనుకోండి కొత్తిమీర వస్తుంది, పుదీనా మనం కొనుక్కున్నవి చిన్న స్టెమ్స్ నాటితే పుదీనా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచైనా మనకి రోజు కాల్షియం దొరికేది ఏంటంటే ఇది డ్రమ్ స్టిక్, మునగ చెట్టు, అది ఒక కొమ్మ నాటుకున్నా చాలా ఆకు పుష్కలంగా వస్తుంది. మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కాల్షియం లెవెల్స్ కూడా బాగుంటాయి. లేడీస్కి ఈ రోజుల్లో కాల్షియం లెవెల్స్ అందరికీ తగ్గిపోయాయి. సో ఎవరు ఫుడ్ బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవడం వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ హ్యాపీనెస్ ఉంటుందండి. ఇంకా మెయిన్ కొత్తగా పెంచేవాళ్ళు ఆకుకూరలు పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే తొందరగా వస్తాయి కాబట్టి మనం మొక్కలు పెంచగలము అనే ఇంట్రెస్ట్ వస్తుంది. దాని తర్వాత ఒక్కొక్కటి పెంచుకోవడం మొదలు పెడతామండి. తాజా కూరగాయలతో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేస్తున్నారు ఈ మిద్దె సాగుదారు. చిన్నపాటి శ్రమ, కృషితో పాటు మొక్కలపై ప్రేముంటే మిద్దె సేద్యం చేయడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. డాబాల మీద పెంచుకుంటే వెయిట్ ఎక్కువైపోయి లేకపోతే వాటర్ కింద లీక్ అయిపోయి డాబాలు పాడిపోతాయి, ఇవన్నీ చాలామంది అపోహ అండి. అది ఏంటి, దీని మీద ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, ఆ సిమెంట్ అది వెయిట్ ఎక్కువ పెరగదా అండి. సో మేము ఏం చేస్తున్నామంటే సిమెంట్ గోళాలు తీసేసి ఈ వాటర్ ట్యాంక్స్, వాటర్ కంటైనర్స్ ఉంటాయి కదండి, ఆ వాటర్ బాటిల్స్ని కట్ చేసి దాంట్లో మొక్కలు, ప్రతి మొక్క కూడా ఫ్రూట్స్, ఎవ్రీ ఫ్రూట్ కూడా మేము పెంచుతున్నామండి ఆ కంటైనర్స్లోనే. సో దాంట్లో వర్మీ కంపోస్టు, ఈ కోకోపిట్ ఇలాంటి తేలిగ్గా ఉండే వేస్తూ ఉంటే గెత్తం అదిను మట్టి తగ్గించేసాం. సో దానికి వెయిట్ ఉండదు, ఈజీ టు క్యారీ. అంటే మనం ఒక మొక్క ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలన్నా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు అంటే చాలా హెవీగా ఉండేది కాబట్టి ఎక్కడ పెడితే మొక్క అక్కడే ఉండేది. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నామండి. మేము ప్లాస్టిక్ ఆల్మోస్ట్ ఏవైనా తెచ్చుకున్నా సరే ప్లాస్టిక్ కవర్స్ ఇంట్లో యూజ్ చేయమండి. బయట ఎవరైనా ఇచ్చినా సరే ప్లాస్టిక్ కవర్స్ అక్కడ ఇచ్చేసి మేము యూస్ చేస్తున్న క్లాత్ బ్యాగ్సే మేము తీసుకెళ్తామండి. మోస్ట్ ప్రాబబ్లీ 99% మేము ప్లాస్టిక్ కవర్స్ బయట నుంచి తెచ్చుకోండి. ఈయన అసలు ఒప్పుకోరు. అక్కడ పిల్లలు ఎవరైనా ఇచ్చినా బయట ఇచ్చేసి వచ్చేయమంటారు. సో ప్లాస్టిక్ని మేము యూజ్ చేయమండి. హైబ్రిడ్ అంటే అప్పటికప్పుడు వచ్చేవండి. ఈ నాటు అంటే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి అంటారు. ఇప్పుడు రెండూ వాడేస్తున్నారు. మనకి బయట దొరికేది ఏది హైబ్రిడా ఏది కరెక్టా మనకు తెలియట్లేదండి. సో మన ఇంట్లో పెంచుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు. మనం పెంచుదాం, మన పిల్లల్ని కూడా ఇదే లైన్లో నడవనిద్దామండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటో దాంట్లో చేసి ఇంట్లో ప్లాస్టిక్ యూజ్ చేయకుండా వాళ్ళకి క్లాత్ బ్యాగ్స్ కుట్టేసి ఇవ్వడం, ఎక్కడైనా ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయితే మొక్కల్ని నాటమని చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ పిల్లలు ఆటోమేటిక్గా మొక్కలంటే ఇంట్రెస్ట్ వచ్చి, ఇప్పుడు కరోనా టైంలో చాలా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ జనరేషన్ మనం ఇలా చేద్దాము, మన మొక్కలు నాటితే మన నెక్స్ట్ జనరేషన్కి ఈ ఆక్సిజన్ విలువలు తగ్గడం అనేది ఉండకుండా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి పెంచుతారండి. ఫస్ట్ మనం మోటివేట్ చేసుకొని ఎక్కువగా మేమందరం మొబైల్స్లో వాటిలో ఉండకుండా దాన్ని 1 అవర్ ఈ మొక్కల్లో కేటాయించుకుంటే మనకి మనసుకు ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి వేరే రోగాలు ఏమి ఉండవు. సో హ్యాపీనెస్ ఉంటుందండి. మేము యాక్చువల్గా మేము ఇంట్లో పండేవే ఎక్కువగా తింటూ ఉంటామండి. ఎందుకంటే బయటికి వెళ్ళి కొనేది చాలా తక్కువ. అంటే ఆనియన్స్ కానీ ఇలాంటివే ఎక్కువ తీసుకుంటాం. కరోనా టైంలో అయితే ఆనియన్స్ కూడా పండించాం, ఆలు ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఆనియన్స్ ఇలాంటివే బయట నుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా బాగుంటుంది. అందరూ ఇంట్లో పెంచుకొని తింటేనే హ్యాపీనెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మేము తినడమే కాకుండా మేము 10 మందికి పంచుతూ ఉంటామండి. ప్రతిసారి కూడా ఏ పంట పండినా ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, అదర్ స్టేట్స్కి కూడా మేము పంపిస్తూ ఉంటామండి, మా రిలేటివ్స్ వాళ్ళకి కూడాను. సో దాంట్లో మేము చాలా ఆనందం అనుభవిస్తూ ఉంటామండి. చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అంటే గివింగ్ అనేది బాగుంటుంది కదా, గివింగ్ నేచర్ అనేది. మనం ఒకరి దగ్గర తెచ్చుకోకుండా మనం పండించి ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు. భర్త నాగేంద్రలాల్ అగర్వాల్ సహకారం కూడా ఉండడంతో ఎంతో విజయవంతంగా మొక్కలను పెంచగలుగుతున్నానన్నారు రాధారాణి. ఆకుపచ్చని వాతావరణం ఇంట్లో ఉంటే ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు ఈయన. ప్రతిరోజు గంట సమయం మొక్కల మధ్య గడుపుతామని, ఇది ఎంతో సంతృప్తిని అందిస్తుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నాగేంద్రలాల్ అగర్వాల్ అండి. నేను మధురవాడ పిఎం పాలెం విశాఖపట్నంలో ఉంటున్నాను. మేము ఇక్కడ 30 years నుంచి ఉంటున్నామండి. యాక్చువల్గా మేము నార్త్ ఇండియన్స్ 4-5 ఫాదర్స్ మాకు టౌన్లోకి వచ్చేసారు. ఇక్కడ వైజాగ్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. మా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో పెద్ద లోగిలండి అది. ఆ మ్యారేజెస్ అన్నీ మా మదర్ది, మా పిన్నులు వాళ్ళందరిది ఇంట్లోనే మ్యారేజెస్ అయ్యేవి.
ఆ మ్యారేజ్ అయిన తర్వాత పందిరి వేసిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత పందిరి మీద పాదులు ఎక్కించేవారండి. బీర అనేసి పొట్లకాయ ఇవన్నీ ఎక్కించేవారు. దీని మీద చిన్నప్పటి నుంచి అది చూసి చూసి మాకు అదొక ఇన్స్పిరేషన్ అండి. అదొక మొక్కలు పెంచాలన్న సరదా వచ్చింది. అలా పెంచి తర్వాత ఇక్కడ మేము వచ్చేసి 30 years అయిందండి. ఇక్కడ పిఎం పాలెం హౌస్ కొనుక్కొని వైజాగ్లో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇక్కడ మొక్కలు అవి పెంచుతున్నామండి. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు సరదా. దాని మీద ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ అనేసి అందులో గ్రీనరీగా ఉండాలని అదొక ఇదండి నాకు ఇంటి నిండా. తర్వాత బర్డ్స్ అవి పెంచేవాళ్ళం, టార్టైస్, ర్యాబిట్స్ ఇవన్నీ పెంచేవాళ్ళండి. అలాగే ఫ్రూట్స్ అవి. కూరగాయలు ప్రజెంట్ అయితే 4 రకాలు ఉన్నాయండి. దొండ, బీర, తర్వాత నేతి బీర ఉన్నాయండి ప్రస్తుతం. ఆకుకూరలు, తోటకూర, గోంగూర ఉన్నాయండి. పూల మొక్క బంతి, చామంతి, తర్వాత గులాబీ, మార్నింగ్ గ్లోరీ. లేదు, చిన్నప్పటి నుంచి ఉందండి. చిన్నప్పటి నుంచి మొక్కలు అన్నది ఆ సరదా. దీని మీద ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఇవి పెంచుకొని ఇంట్లో పెంచి అదొక సరదా. అందులో ఈ మధ్యన ఈ కరోనాలో ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యి, అంటే టైం ఖాళీగా ఉండి ఇంకా కొంచెం బాగా చేసామండి. అది సేంద్రియ అంటే నేను కోకోపిట్, తర్వాత మన ఆవుల పేడ, ఎండిన ఆవు పేడ, వర్మీ కాంపోస్ట్ అవి కొంచెం ఇంట్లోనే అవి తయారు చేస్తుంటాం. అవే కానీ పెస్టిసైడ్స్ అయితే ఏం వాడినండి నేను. ఇంట్లోనే తయారు చేస్తారా? పచ్చి కూరగాయలు అవన్నీ ఒక డ్రమ్లో వేసి ఉంచుతాను. అది వర్మీ కాంపోస్ట్లో తయారైన తర్వాత అదే దాన్ని యూజ్ చేస్తుంటాను. రసాయన ఎరువులు వాడుతున్నాను? లేదండి, రసాయన ఎరువులు ఏం వాడండి. ఎందుకు వాడలేదు? అది ఇష్టం లేదండి నాకు. అది అందుకే ఏమైనా చీడపీడలు పట్టినా ఈ మన వెల్లుల్లిపాయ నుంచి సీతాఫలం మొక్క ఆకులు, వేప ఆకులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి లిక్విడ్ కింద ఇచ్చేసి దాన్ని స్ప్రే చేస్తుంటాను. జాగ్రత్త రోజు పొద్దున్న సాయంత్రం దాన్ని ఏమైనా చూస్తుంటాం, ఏమైనా పడితే తీసేస్తుంటాను. మ్యాక్సిమం మార్నింగ్ పెట్టేస్తామండి. ఎప్పుడైనా లేట్ అయినా కొంచెం ఈవినింగ్ అది సరిపోతుందండి. మార్నింగ్ పూట సరిపోతుంది మాకు. మీరు బయటకు వెళ్తే వీటిని ఎవరు వచ్చారు చూసుకుంటారు? మా మిస్సెస్ చూస్తుంటారు. మెయిన్ ఏంటంటే మా మదర్ బాగా చూసేవారండి మొక్కలకి. ఈ మధ్యన కొంచెం ఏజ్డ్ అయిపోయింది, 8 years అయిపోయాయి మా మదర్కి కూడా. ఇప్పుడు నడవడం కొంచెం కష్టంగా ఉండి మదర్ తగ్గించారు, రావట్లేదు. నేనే చూస్తున్నాను మొత్తం. రోజు గంట పైన పడుతుందండి, గంటన్నర పడుతుంది. 2 hours పట్టేస్తుందండి దగ్గర మొక్కలు చూసుకొని నీళ్ళు అవి పోసి. అదే కొన్ని చేతితోనే తీసేస్తుంటాను. కొన్ని తీసిన తర్వాత ఏదో చెప్పాను కదా, మన తులసి ఆకులు, అది మన వేప, సీతాఫలం ఆకులు ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం మిక్సీ కింద వాటర్లో ఇచ్చేసి స్ప్రే చేస్తుంటే పోతుంటాయండి. ఖర్చు అంటూ వేరేగా ఏమన్నా కొత్త మొక్కలు ఏమైనా తీసుకోవడం కానీ ఖర్చు అంటే ఇంకేం ఉండదండి. అంటే ఈ కోకోపీట్ అని అవి కొంటుంటాను. దాన్ని మొక్కలు దీంట్లో మట్టిలో కలిపి ఇచ్చేస్తుంటాను. అది కొంటుంటాం మధ్య మధ్య. ఎక్కువ మా మదర్ మా మిస్సెస్ ఎక్కువ చూస్తుంటారండి. 8 years అండి. ముందు నుంచి మా మదర్ బాగా ఇంట్రెస్ట్ అండి. సండే వస్తే నాకు అసలు బయటకు వెళ్ళబుద్ధి కాదండి. మొక్కల్లోనే అలా తిరుగుతుంటాను. అంటే ఇక్కడికి వచ్చేసి మేము 30 years అయిందండి. మేము వైజాగ్ 1 townలో ఉండేవాళ్ళం అండి. పెద్ద హౌస్, పాత హౌస్, అది దగ్గర 150 years దగ్గర అయిపోయింది. 125 years అలా అయిపోయింది. ఆ పెస్టిసైడ్స్ అన్నీ వాడతారు కానీ అవన్నీ మళ్ళీ మన ఒంట్లోకి వస్తుంది కదా, దానివల్ల మనకే ప్రాబ్లం కదండి. అది అంత బాగుండవు కూడా, టేస్ట్ కూడా అంత ఇదిగా ఉండవండి. మన ఈ రసాయనం లేకుండా ఈ ఎరువులు, మన సేంద్రియ ఎరువులు వాడుకుంటే ఏంటంటే దాని టేస్ట్ కూడా బాగుంటుందండి, ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. చూసి ఇంకోటి 4 నేర్చుకుంటే బాగుంటుంది కదా. గ్రీనరీ కూడా బాగుంటుంది, ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది. తర్వాత ఇంట్లో ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని వాడుకోవడానికి. పురుగులు ఉన్నాయంటే తీసి పారేస్తుంటాం. చాలా మటుకు రిమూవ్ చేస్తూ తీసి పారేస్తుంటాం. రసాయన ఎరువులు వాడడం వల్ల ఏంటంటే అది మన ఒంట్లోకి, అది తినడం వల్ల మన ఒంట్లోకి వెళ్తున్నాయి కదండి. దానివల్ల మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి, రోగాలన్నీ కామన్గా వస్తుంటాయి కదండి. అవి వాడకుండా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మంచిదండి. అది ఎందుకంటే వెజిటబుల్ కట్ చేసిన వేస్టేజ్ ఉంటుంది కదండి, అవి ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కలిపి ఒక పెద్ద బకెట్లో డ్రమ్లా ఉంచి అందులో వేస్తూ
దానివల్ల వానపాములు అది తయారై అదే సేంద్రియ ఎరువు కింద తయారు చేస్తుంటాను. తర్వాత ఆవు పేడ అది బాగా వేస్తుంటామండి. మెయిన్ అది ఆవు పేడ. అది తర్వాత కోకోపీట్ అనేసి కొబ్బరి పీచుతో వస్తుందండి. ఇవన్నీ మొక్కలకు వేయడం ఏంటంటే డాబా మీద పెంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న జాగాలు కూడా ఇంతకుముందులా పెద్ద ఇళ్ళు కాదు కదండి, అన్నీ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్స్ ఇళ్ళు కూడా చాలా తక్కువ. ఉన్న జాగాలో కొంచెం గ్రీనరీ పెంచితే ఆక్సిజన్ అది బాగుంటుంది. ఉన్న బాల్కనీల్లో చిన్న చిన్న మొక్కలు ఏవో ఇప్పుడు అన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అవన్నీ వస్తున్నాయండి. అవి మన ఇంట్లో కూడా పెట్టి పెంచుకోవచ్చు. దానివల్ల ఏంటంటే గ్రీనరీ కళ్ళకి బాగుంటుంది. తర్వాత మన ఆక్సిజన్ కూడా అది సప్లై చేస్తాయండి. అందరూ ఉన్న జాగాలో ఇలా మొక్కలన్నీ పెంచుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది అలవాటు అవుతుందండి, వాళ్ళకి కూడా తెలియజెప్పినట్టు ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అందరు పిల్లలు వాళ్ళు పొద్దున్నుంచి కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వస్తారు. ఆటల పాటలు ఎలాగా లేవు. కనీసం ఈ మొక్కలను పెంచుతుంటే గ్రీనరీ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే అందరికీ అంటే నెక్స్ట్ జనరేషన్స్కి అలాగే అది అలవాటు అవుతుందండి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.